హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న సగం షూట్ చేశాను, ఈరోజు పొద్దున కొంచెం షూట్ చేశానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూసారా? సేమియాలు అయితే చేద్దామని చెప్పేసి ఒక పక్క పాలు కాగబెడుతున్నాను, మరో పక్క అయితే సేమియాలు వేయించుతున్నానండి. నేనైతే నెయ్యి ఇంకేదో డాల్డా అలాంటివి వేస్తుంటారు కదా, నేనైతే ఉట్టిగానే వేయించుతున్నాను. నెయ్యి అయితే నా దగ్గర లేకుండే. ఇక మంచిగా వేయించిన తర్వాత వాటర్తో ఉడికించాలి అండి. ఫస్ట్ వాటర్తో ఉడికించుకున్నాక మంచిగా ఉడుకుతాయి కదా పర్ఫెక్ట్గా. తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడేమో పొద్దున్నే నేను సగ్గుబియ్యం నానబెట్టాను. అంటే ఒక 1 అవర్ నానబెడితే సరిపోతుందండి. కొన్ని నానబెడితే డబల్ త్రిబుల్ క్వాంటిటీ అవుతాయి. అవైతే మంచిగా నానబెట్టాను. సేమియాలు అయితే ఉడకబెట్టాను. కొంచెం వాటర్ ఉందన్న తర్వాత మనమైతే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఇందులోకి వేసుకుంటే సగ్గుబియ్యం కూడా ఆ వాటర్తో పాటు సేమియా ఎట్లయితే ఉడికిందో అంత పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మంచిగా ఉడకబెట్టాలండి సగ్గుబియ్యం. లేదంటే 50-50గా ఉడికిందనుకోండి, కొంచెం ఉడకనట్టుగా అనిపించినా కూడా రబ్బర్ లాగా అనిపిస్తుంది, తినేటప్పుడు మంచిగా అనిపించదు అండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మనము మామూలుగా చూస్తూనే ఉంటాం వీడియోస్. సగ్గుబియ్యంతో పాయసం చేసుకుంటాం, జావ చేసుకొని తాగేయచ్చు, చిప్స్ లాగా చేసుకొని ఎండబెట్టుకొని తినేయచ్చు, కారపూస చేసేటప్పుడు అందులో వేసుకొని చేసుకోవచ్చు. బాగుంటాయండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సేమియాలలో అయితే నాకు మంచిగా నచ్చింది. నేను ఎప్పుడు చేసినా అట్లనే చేస్తాను. ఇక కలిపేసుకుందాము. ఇవి రెండు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందామండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ వైట్ ఉంది చూడండి సగ్గుబియ్యం, అది మొత్తం పోయేంత వరకు ఉడకబెట్టాలి. సిమ్ ఫ్లేమ్లోనే ఉడకబెట్టాలి. కొంచెం వైట్ మొత్తం పోయి మనకి ఏమంటారు, వాటర్ అయితే ఏ కలర్లో ఉందో ఈ ఉడికిన సగ్గుబియ్యం వాటర్లో వేస్తే కనిపించదు అనమాట. వాటర్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అట్లయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు మనకు అర్థమవుతుంది. తర్వాత నేను కాగబెట్టుకున్నాను కదా పక్కన పాలు, ఆ పాలు అయితే ఇంక ఇందులోకి యాడ్ చేశాను అనమాట. ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటాయండి పాలు, కానీ మనం కన్సిస్టెన్సీ ఎలా ఉంటే బాగుంటుంది తినడానికని చూసుకొని పాలు యాడ్ చేసుకోవాలి. లూజ్గా అంటే జావలాగా అట్లా తాగొచ్చు. నెక్స్ట్ తినడానికి ఈ విధంగా ఉంటే తినేయచ్చు, బాగుంటుంది. అందుకని నేను చూసి పోసుకున్నాను పాలు. అయితే చల్లారుతుంటే గట్టిగా అవుతుందా అండి పాయసం, అంటే పరమాన్నం లాగా అవుతూ ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే తినేయాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. మనము గట్టిగానే ఓకే అండి, మళ్ళీ పాలు మిగులుతాయి కదా, ఆ పాలు పోసి వేడి చేసుకొని కొంచెం స్వీట్ తక్కువ అయితే చక్కెర వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినేయచ్చు, కానీ వేడిగా తింటేనే బాగుంటుంది. నేనైతే నాన్నకు తినిపించాలి అని చెప్పేసి ఒక పెద్ద క్యారేజ్ గిన్నెలో వేస్తున్నాను. వేసి చల్లార్చి తినిపించాలని. మస్తు వేడిగా ఉంటాయి సేమియాలు అయితే. ఇంకా ఒక 1 అవర్ టైం పడుతుంది ఇవి అయితే కంప్లీట్గా చల్లారాలి అంటే. నేనైతే ఇంకా కూలర్ కింద పెట్టేశాను, మంచిగా తినిపించాను. నేను కూడా తినేసాను అండి. చూడండి ఇప్పుడు వచ్చేసి టైము మధ్యాహ్నం 3 అవుతుంది. నేను బట్టలను బయట వేసినప్పుడు చాలా ఉన్నాయండి, ఒక టబ్బు నిండా ఉన్నాయి బట్టలు. ఇవన్నీ నానబెట్టాలి. కొంచెం లిక్విడ్ అయిపోయింది ఇంట్లో, అందుకని చెప్పేసి 2 డేస్ అట్లా ఉంచాను. ఇంకా బెడ్షీట్స్ కూడా వేసినాము వాష్ మిషన్లో. బెడ్షీట్స్ మేము యూస్ చేయం, కానీ అట్లా ఉతకాలి అండి, 10 రోజులకు ఒకసారి ఉతకాలి అని చెప్పేసి నానబెట్టేసాం వాష్ మిషన్లో. నెక్స్ట్ వచ్చేసి అంట్లు అయితే తోమి గోడ మీద పెట్టేశాను. ఇంక ఇక్కడేమో ఆ బట్టల కొరకు సర్ఫ్ నీళ్ళు అయితే పట్టేస్తున్నాను. లిక్విడ్ అయిపోయింది, సర్ఫ్ తెప్పించాను పౌడరు. ఇక్కడేమో బెడ్ కవర్ ఉంటుంది కదండి, పర్ప్ కవర్ కూడా నానబెట్టేశాను. చాలా రోజులైంది అది పిండక, మస్తు మురికుందండి. దాని మీద మేము పడుకోవట్లేము, బయట పడుకుంటున్నాము, దాన్ని వాడట్లేము, దాన్ని పట్టించుకోవట్లేము. సరే అని చెప్పేసి ఇంకా ఇదంతా నిన్న షూట్ చేశాను. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు, సేమియా తింటున్నాడు. ఇంకా వాష్ మిషన్ బట్టలు అయితే ఇక ఆయనే చూసుకుంటాడు పని మొత్తం. నాను అయితే చూడండి మస్తు హడావుడి చేస్తున్నాడు. ఇంకా మేము ఎండలో మేమే భయపడతామండి, ఏదైనా పని చేయాలన్నా ఎండలకి రావాలి అన్నా. ఇంకా నాను అయితే ఇక ఆయనకు తెలియట్లేదు ఇది ఎండ నీడ నెక్స్ట్ చీకట వెలుతురు అనేది ఏమీ తెలియదు మా బాబుకి అయితే. చిన్నపిల్లోడు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది.
ఎన్నిసార్లు లాక్కొచ్చినా ఇంక అటే పోతూ ఉన్నాడు అండి. తర్వాత నేనైతే ఈ బెడ్షీట్స్ మొత్తం వాష్ మిషన్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసిండు. తర్వాత మొత్తం ఎండేసిండండి. నేనైతే అసలు ఇంత కూడా ముట్టుకొని వాష్ మిషన్ పని అయితే. తర్వాత ఇక్కడేమో నేను బట్టలన్నీ నానబెట్టి ఒక 1/2 అవర్ ఉంచేసాను. ఉంచిన తర్వాత నేను పిండేస్తున్నాను అండి. చాలా బట్టలు ఉన్నాయి కదా, ఎండకే కూర్చొని మొత్తం పిండేశాను. జాడిచ్చి అక్కడ పెడితే ఆయన ఎండేసిండు. తర్వాత ఇక్కడ మేము డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి టైం వచ్చేసి 5:30 అయింది ఈవినింగ్. ఎండ పోయింది, కొంచెం ఉందండి. 5:30 అయినా సరే మస్తు ఎండ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడైతే మేము బట్టలన్నీ ఎండేసుకున్నాము, స్నానాలు చేసిన ముగ్గురం. ఇంకా డీమార్ట్కి అయితే వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంట్లో అంట్లు తోమేసుకున్నాను, ఇల్లు ఊడ్చాను, బాబుకి స్నానం చేయించాను, బట్టలు వేసాను. నెక్స్ట్ మేము కూడా చేసేసుకున్నాము. ఇంకా ఏముంది, ఇక తలుపులేసి బయటకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి. కానీ డీమార్ట్కి అయితే వెళ్ళలేదు, స్టార్ బజార్కి వెళ్ళినాము. స్టార్ బజార్కి వెళ్ళి ఒక ఆయిల్ ప్యాకెట్, నెక్స్ట్ ఇంకోటి కొన్ని ఉంటాయి, అవి అయితే తీసుకొచ్చుకున్నా. అయిపోయింది. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి. నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ కొన్ని పనులు అయితే చేసుకున్నాను. బియ్యం కడిగి పక్కన పెట్టాను. తర్వాత అంట్లన్నీ క్లీన్ చేస్తున్నానండి. చాలా అంట్లు ఉన్నాయి. మేము స్టార్ బజార్కి వెళ్ళినామని చెప్పినాం కదా, వెళ్ళినామంటే ఖచ్చితంగా చికెన్ తీసుకొచ్చుకోవాల్సిందే అండి. చికెన్ తీసుకొచ్చి ములక్కాయలు వేసి కర్రీ చేశాను. లివర్ తీసుకొచ్చుకున్నాం, ఫ్రై చేసుకొని తినేసాము. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి లివర్ ఫ్రై, చాలా బాగుంటుంది. ఇంకా ముగ్గురం తినేసినాం హ్యాపీగా. తర్వాత ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అని చెప్పాను కదా, ఇంకా అంట్లు అయితే ఇక చాలా ఉన్నాయి దానికి సంబంధించి. అంట్లు మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఈ అంట్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నం వండాలి, కూర వండాలి, ఇల్లు ఊడవాలి, ఇల్లు దూడ్చాలి, స్నానాలు చేసుకోవాలి, నాన్నకు స్నానం చేయించాలి. ఇంకా ఉంటాయి కదా అండి చాలా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి అన్నమాట. ప్రస్తుతానికైతే అంట్లు మొత్తం శుభ్రం చేశాను. ఇవన్నీ తీసుకెళ్ళి ఎండకు పెట్టాలండి. ఎండకు పెడితే స్మెల్ రాకుండా ఉంటుంది. హ్యాపీగా ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చు. లేదంటే ఇంట్లో వాటర్ మొత్తం కారుతుంది, కొంచెం స్మెల్ వస్తుంది కదా, సబ్బు స్మెల్. అది రాకుండా ఉండాలంటే ఒక 10 నిమిషాలు చాలండి. ఇప్పుడు వచ్చే ఎండకి 10 నిమిషాలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి. ఇవన్నీ ఇంకా బయట పెట్టాలి అండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.